నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాక మానసిక వికాసానికి, పర్యావరణ పరిరక్షణకి ప్రేరణ ఇస్తుందన్న ప్రధానమంత్రి మోడీ. రాష్ట్ర ఆర్థిక సంక్షేమ పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను ప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన ఉయ్యూల సై విశ్వనాథ్. నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్లో జల యోగ ప్రదర్శన యోగాభ్యాసం చేయడానికి ఉత్సాహం కనపరుస్తున్న ఔత్సాహికులు. తన తండ్రి జన్మదిన వేడుకలను ప్రజలు పండుగగా చేసుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన యువ నాయకులు బోడ వెంకటరాం. పెనమలూరు శాసనసభ్యులు బోడ ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేసిన పెనమలూరు ఆడపడుచులు. పెనమలూరు నియోజకవర్గంలో బోడ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన పెన్నమనేని హాస్పిటల్స్. తల్లికి వందనం పథకం అమలు చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పటాలకు పాలాభిషేకం నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ ప్రజలు. ప్రియతమ నాయకులు బోడె ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా కంకిపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన అన్నదాన సేవ. జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే నేపథ్యంతో జయప్రదం చేయనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక వికాసానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రేరణ ఇస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో ఎక్కువగా నిర్వహించాలని సూచించారు. యోగాభ్యాసం వలన సమాజంలోని పిల్లలు, యువత, మహిళలు, పెద్దలు, అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనాలు పొంది ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవరుచుకోవడానికి దోహదపడుతుందన్నారు. మనమందరం కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక సంక్షేమ పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంక్షేమానికి వనరుల సంఖ్య పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్టీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతానికంటే ఎక్కువగా ప్రణాళిక శాఖకు తాను ప్రాధాన్యమిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, తలసరి ఆదాయంలో ఏడాదిలో మెరుగైన ఫలితాలు మంచి పరిణామం అన్నారు. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖ బాధ్యత తీసుకోవాలన్నారు. రుణభారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటివి అత్యంత కీలక అంశాలని వివరించారు. వనరుల సమీకరణలో రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పనిచేయాలని ఆదేశించారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 20 క్యాబినెట్ సమావేశాలు, 6 ఎస్ఐబిపి సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులకు అంగీకారం ఇచ్చామని గుర్తు చేశారు. ముద్ర లోన్ పేరిట 1,17,000 రూపాయలు సైబర్ నెరగాళ్లు దోచుకున్న వైనం ఉయ్యూరులో వెలుగు చూపింది. ఫలానాని క్లిక్ చేస్తే ముద్ర లోన్ పేరిట 3 లక్షల రూపాయలు అకౌంట్లో జమ చేస్తామంటూ సైబర్ నేరగాడు నమ్మపలికి బాధితుడి నుంచి అకౌంట్ వివరాలు తీసుకుని ప్రాసెసింగ్ ఫీజు పేరుతో 3 రోజుల వ్యవధిలో అకౌంట్ నుంచి 1,17,000 రూపాయలు తస్కరించాడు. ఉయ్యూరుకి సంబంధించిన అనగాని రాంప్రసాద్ ముద్రలోన్ యాప్ పేరుతో 1,17,000 రూపాయలు సైబర్ నేరగాళ్ల బారిన పడి పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలని అప్రమత్తం చేయడానికి ఉయ్యూరు టౌన్ ఎస్ఐ విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేరగాళ్లు మోడ్ ఆఫ్ ఆపరేటింగ్ ఉపయోగించి సామాన్య జనాలని ట్రాప్ చేసి అకౌంట్ లోని డబ్బులు కాజేస్తున్నారని ఎస్ఐ వివరించారు. మోడల్స్ ఆపరేటింగ్ అన్ని కూడా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు.
తల్లికి వందనం వచ్చి డబ్బులు వచ్చాయి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింకులు మీరు ప్రెస్ చేయండి అని, లేదా మీకు లోన్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి అనే విధంగా ఓటీపీ చెప్పండి అనడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే దాని గురించి పూర్తిగా నిర్ధారించుకోకుండా చేయదు. మీరు ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏది వచ్చినా కూడా తొందరపడి దాన్ని క్లిక్ చేయొద్దండి. మీకు వాట్సాప్లో కానీ లేదా డాక్యుమెంట్ మెసేజెస్లో కానీ వచ్చే లింకులు ఎవరన్నా కాలర్స్ కానీ నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా సరే బ్యాంకర్స్ ఎవరో నాకు తెలిసి అయితే బ్యాంకర్స్ అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీ పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు. కాబట్టి మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయారని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో 1930 ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, 1930-1930కి ఫోన్ చేసినట్లయితే మన పోర్టల్ వాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది గోల్డెన్ అవర్. హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూడా మీరు 1930కి మీకు సైబర్ కంప్లైంట్కి గురయ్యామని మీకు అనిపించిన వెంటనే మీరు 1930కి ఫోన్ చేసి వారు అడిగి వివరాలను ఫిల్ చేస్తే మీ అమౌంట్ అది జప్తు చేయడానికి అంటే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1930ని విరివిగా ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవ ఉద్దేశాన్ని బలపరుస్తూ నాగాలాండ్ శ్రీరామపాద క్షేత్రం ఘాట్లో ఈ రోజు జలయోగా ప్రదర్శన జరగనుంది. నీటిపై తేలుతూ యోగాసనాల ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో జలయోగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. యోగాసనాలలో జలయోగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆసన ప్రక్రియ. రాష్ట్రంలో తొలిసారిగా బ్యాక్ వాటర్ లో ఆటుపోట్ల తాకిడిని తట్టుకుంటూ యోగాభ్యాసం చేయడానికి ఔత్సాహికులు ఉత్సాహం కనపరుస్తున్నారు. నాగాలాండ్ ఈత మిత్రులు ఆయుష్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీల సమిష్టి కృషితో జలవిహార్ చేయడానికి దాదాపు 100 మందికి పైగా ఔత్సాహికులు ఉన్నట్లుగా అంచనా వేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరు కానున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నాగాలాండ్ జలయోగా స్థానం దక్కించుకోనున్నట్లుగా అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రియతమ నాయకులు పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ 59వ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. కూటమి నాయకులు, కార్యకర్తలు తమ అభిమానుల సమక్షంలో అధినాయకుడి జన్మదిన వేడుకలు అందరెంతో వైభవంగా జరిగాయి. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ 59వ జన్మదిన వేడుకల సందర్భంగా పోరన్కి ప్రభునగర్లోని అంగన్వాడీ పాఠశాలలో కేకు కటింగ్ కార్యక్రమం జరిగింది. యువ నాయకులు బోడె వెంకట్రామ్ చేతుల మీదుగా అంగన్వాడీలోని పిల్లలందరికీ నూతన వస్త్రాలను అందించారు. అంగన్వాడీ సమీపంలో డ్రైనేజీ కాలువ వలన చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, డ్రైనేజీ కాలువని శుభ్రం చేయించారని ప్రజలు అడుగగా వెంటనే పెనమలూరు యువ నాయకులు బోడె వెంకటరామ్ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం తాడిగడ పెంటియార్ రైతు బజారు నందు కేకు కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడె వెంకటరామ్, అనుమోను ప్రభాకర్, భావి శెట్టి నాగబాబు, కోయ ఆనంద్, తుమ్మల రామకుమార్, యార్ల వెద్దరాజబాబు, చంటి, పీత గోపి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుకలు కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానుల నడుమ వైభవంగా జరిగాయి. పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ 59వ జన్మదిన వేడుక సందర్భంగా పోరన్కిలోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేకు కటింగు కార్యక్రమం బోడె ప్రసాద్ తనయులు పెనమలూరు యువ నాయకులు బోడె వెంకటరాము చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా బోడె వెంకటరాము మాట్లాడుతూ తన తండ్రి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పుట్టినరోజుని ప్రజలు పండుగగా జరుపుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పుట్టినరోజు నాడు ప్రజాసేవలో భాగంగా కొన్ని లక్ష్యాలని ఎమ్మెల్యే పెట్టుకుంటారని అవి సాధించే దిశగా ప్రజాసేవకుడిగా తల తండ్రి పయనముంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడె ప్రసాద్ సోదరులు బోడె సురేష్, బోడె వెంకటరామ్, అనుమోలు ప్రభాకర్, బెలగపూడి శంకరబాబు, వడ్లమూడి శుభశేఖర్, సొంతి శివరామ ప్రసాద్, పీత గోపి, కోయ ఆనంద్ మరియు కూటమాభిమానులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ బోడె ప్రసాద్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఊర్లో, గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆయన ఎన్టీఆర్ సినీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. కావున ఈ కార్యక్రమాలన్నీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఒక పండుగ అన్నమాట నాన్నగారు పుట్టినరోజు అంటే. అలాగే నాన్నగారు మాతో చెప్తూ వచ్చే పుట్టినరోజు కల్లా ఆయన కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్లు అసలు బాగోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వన్కూర్ కానీ, పునాదిపాడు రోడ్డు కానీ, కుందేరు బ్రిడ్జ్ కానీ, ఇలాంటివి మెయిన్ టార్గెట్గా పెట్టుకొని
ఆయన పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలకి అవి పూర్తి చేసే ఆయన మళ్ళీ తిరిగి ఓటు అడుగుతానని ఆయన గట్టిగా చెప్పారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆశయాలకి ఆయన సూచనల మేరకు అందరూ పనిచేస్తామని తెలియజేయడం జరుగుతుంది. మరి మా అందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ జన్మదిన వేడుకలు ఆయన నాయకత్వానికి కంచుకోటనైన పెనమలూరులో వేడుకగా జరిగాయి. తమ అధినేత పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ఆనపడుచులు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేపించారు. తమ ప్రియతమ నాయకులు బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిస్తే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేపిస్తామని మొక్కుకున్న ఆడపడుచులు తాము కోరుకున్నట్లు ఎమ్మెల్యే పదవి కైవసం చేసుకుని జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా తాము మొక్కుకున్న విధంగా నారాయణపురం కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకం నిర్వహించి మొక్కు చెల్లించారు. అన్నే రామకృష్ణ, కృష్ణకుమారి, కడియాదానురాధల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేడసాని రత్న కుమారి, వెలగపూరి శంకర్ బాబు, అనుమోలు ప్రభాకర్, ఆచింత చంటి, ఆకునూరు సుబ్బారావు పాల్గొన్నారు. తదనంతరం తమ ప్రియతమ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదినం సందర్భంగా కోరంకి 7వ డివిజన్ అధ్యక్షులు ఆకునూరు సుబ్బారావు సారథ్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు కంకిపారు మార్కెట్ యార్డు నందు వైభోగంగా జరిగాయి. పెనమలూరు శాసనసభ సభ్యులు, ప్రజాసేవకులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ 59వ జన్మదిన వేడుకల సందర్భంగా కంకిపాడు మార్కెట్ యార్డు నందు డాక్టర్ పిన్నమనేని హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడింది. ఉచిత మెడికల్ క్యాంపులో భాగంగా ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించబడ్డాయి. యువ నాయకులు బోడె వెంకటరాం చేతుల మీదుగా రోగులకి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బోడే వెంకట్రామ్, బోడే మనోజ్, కంకిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ దానయ్య, దేవినేని రాజా, కంకిపాడు మండల పార్టీ ప్రెసిడెంట్ సూదిమల్ల రాజా, పులి కామేశ్వరరావు, బొర్రా వెంకట్, మద్దాల రామచంద్రరావు, కూటమి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుక సందర్భంగా పెనమలూరు నియోజకవర్గంలోని 3 మండలాలలో పండుగ వాతావరణం నెలకొంది. తల్లికి వందనం పథకం అమలు జరిగి రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఆనందోత్సాహాలతో గడుపుతున్న సందర్భంలో ఈ రోజు పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజలు సంతోషంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. తాములమ్మి పట్టం కట్టపెట్టినందుకు, తమ కష్టాలను సూపర్ 6 పథకాల ద్వారా గట్టెక్కిస్తున్నందుకు వారి సంతోషాన్ని తమ ప్రియతమ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల సందర్భంగా పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తపరిచారు. తమ అభిమాన నాయకులు, ప్రజాసేవకులు పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా కంకిపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేకు కటింపు కార్యక్రమం నిర్వహించబడింది. పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ 59వ జన్మదిన వేడుకల సందర్భంగా కంకిపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు కేకు కటింపు కార్యక్రమం జరిగింది. తరువాత అన్న సంతర్పణ కార్యక్రమం బోడె ప్రసాద్ తనయులు బోడె వెంకటరాం చేతుల మీదుగా పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా బోడె వెంకటరాము మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నాయకుడిగా కాక ఇప్పుడు ప్రజాసేవకుడుగానే ఉన్నారని, అదే విధంగా ఆలోచించి తమ జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు బోడే వెంకట్రామ్, బోడె మనోజ్, కంకిపాడు మండల నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, దేవినేని రాజా, సూదిమల్ల రవీంద్ర, బుంది శివరామకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు మన నిత్య శ్రామికుడు, నిత్యం పిలిస్తే పలికే వ్యక్తి మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు పుట్టినరోజు వేడుకల్ని పెనమలూరు నియోజకవర్గం వైడిగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఘనంగా చేసుకుంటాం. సంతోషదాయకమైన విషయం. అట్లాగే ఎప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ పిలిస్తే పలికే వ్యక్తి మన బోడే ప్రసాద్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కంకిపాడు మండలం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు పెనమలూరు నియోజకవర్గ యువ శాసనసభ్యుడు, జన హృదయాలను గెలిచినటువంటి నేత, నియోజకవర్గంలో ఒక ధ్రువతార పుట్టినరోజు ఈరోజు. మా బోడే ప్రసాద్ గారు ఎంత స్ఫూర్తిదాయకం అంటే, రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాల ద్వారా పిల్లలకి పాఠ్యపుస్తకాలు పంచడం దగ్గర నుంచి, యనమల కుదురులో 6 అడుగులు 7 అడుగులు గోతులో ఉన్నటువంటి రోడ్లు వేయటం దగ్గర నుంచి, కరోనా టైంలో అనాథ శవాలకు కూడా అంత్యక్రియలు చేసి, కరోనా టైంలో పేద ప్రజలకి కూరగాయలను పంచినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు
ఈ నియోజకవర్గాన్ని 175 నియోజకవర్గాల్లో ఆదర్శవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా నాయకుడు నుండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి నియోజకవర్గాల్లో ముందు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆచంట వెంకట చంద్ర చంటి. మా డైనమిక్ లీడర్ బోడే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముందుగా ఈ కాన్స్టిట్యున్సీలో గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ జరిగిన పనుల విధానం కానీ అందరికీ తెలుస్తూనే ఉంది. తెల్లారు లేచిన కాడ నుంచి 6 నెలలు కష్టపడి ప్రజల్లోనే ఉండి ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తింపు పొంది ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఈ మండలంలో అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో సహకారం చేశారు. మా మండల ఫండ్స్ కానీ ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన అభివృద్ధి పనులు కానీ ఇద్దరం కలిపి ఈ మండలాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. అది ఈ మండల ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాక మానసిక వికాసానికి, పర్యావరణ పరిరక్షణకి ప్రేరణ ఇస్తుందన్న ప్రధానమంత్రి మోడీ. రాష్ట్ర ఆర్థిక సంక్షేమ పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను ప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించిన ఉయ్యూల విశ్వనాథ్. నాగాలాండ్ శ్రీరామ పాదక్షేత్రం ఘాట్లో జల యోగ ప్రదర్శన యోగాభ్యాసం చేయడానికి ఉత్సాహం కనపరుస్తున్న ఔత్సాహికులు. తన తండ్రి జన్మదిన వేడుకలను ప్రజలు పండుగగా చేసుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేసిన యువ నాయకులు బోడె వెంకటరాం. పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పాలాభిషేకం చేసిన పెనమలూరు ఆడపడుచులు. పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించిన పెన్నమనేని హాస్పిటల్స్. తల్లికి వందనం పథకం అమలు చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పటాలకు పాలాభిషేకం నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గ ప్రజలు. ప్రియతమ నాయకులు బోడె ప్రసాద్ జన్మదిన వేడుకల సందర్భంగా కంకిపాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన అన్నదాన సేవ. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.